క్రీస్తునందు చేరువచ్చిన ప్రియులని మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ సిలువపై 7 మాటలు చూస్తున్నారు. సిలువకు వెళ్ళక ముందు ఆయన కొన్ని లక్షల మాటలు మాట్లాడాడు. ఎందుకో క్రైస్తవ్యం ఆయన సిలువకు వెళ్ళక ముందు మాట్లాడిన మాటలన్నింటినీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ సిలువపై మాట్లాడిన 7 మాటలకు చాలా పెద్ద పీట వేశారు. అవి మాట్లాడుకోకూడదా అండి, అవి అసలు చదవకూడదా అండి అంటే నేను చదవకూడదు అనడం లేదు, మాట్లాడకూడదు అనటం లేదు. కానీ అవి ఎంతవరకు మనకు అవసరం అనేదే మనం ఒకసారి ఆలోచించుకోవాలి. సిలువలో పలికిన ప్రతి మాట అండి మన కొరకు కాదు, గుర్తుపెట్టుకోండి. సిలువలో పలికిన మాటలు మన కొరకు కాదు, ఆయన కొరకు, అక్కడ ఉన్నవారి కొరకు. మరి మన కొరకు పలికినవి ఆయన బోధ ప్రారంభించిన నాటి నుండి ఆయన సిలువకెక్కేంత వరకు మాటలాడిన లక్షల మాటలు మన కొరకు. ఈ అర్థాన్ని, ఈ విధానాన్ని జాగ్రత్తగా గమనించండి. కావాలంటే కొన్ని విషయాలు మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. మత్తయి సువార్త, ఎందుకంటే 7 మాటల గురించి మనం మాట్లాడుకోవాలి కదండి. ముందు లూకా సువార్తకే వెళదాం. మొదటి మాటగా దీన్నే చెప్తూ ఉంటారు. 23వ అధ్యాయము 34వ వచనం. యేసు ఆయన మాట్లాడుతున్న, సిలువ ఎక్కిన తర్వాత మాట్లాడుతున్న మాట. ఈ విచిత్రం ఏంటో తెలుసండి, సిలువ ఎక్కిన తర్వాత మాట్లాడిన మాటకు విలువిచ్చారు, సిలువ మోస్తూ మాట్లాడిన మాటకు మాత్రం క్రైస్తవులు విలువ ఇవ్వలేదు. బాగా ఆలోచించి చెప్పండి. ఆయన సిలువ మోస్తూ మాట్లాడిన మాట ఏంటి చెప్పండి? సిలువ మోస్తూ మాట్లాడిన మాట ఏంటి? ఆ లూకా సువార్తలోనే అదే అధ్యాయంలోనే పైన ఉంటుంది చూడండి, 28. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, నా నిమిత్తం ఏడవకండి. ఏడవకండి అంటే ఏడవకండి అనే అర్థం. దేవుడు డబల్ మీనింగ్ ఎప్పుడు మాట్లాడండి. ఒకదానిని దాచి మరొకటి మాట్లాడండి, ఒకటి అనుకొని ఇంకొకటి మాట్లాడండి. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. వద్దన్నాడా వద్దు, చేయమన్నాడా చెయ్యి, దట్స్ ఆల్. బండతో మాట్లాడు, మోషేకి చెప్పాడు. ఈయన వెళ్ళిపోయి బండను కొట్టాడు. మాటలాడమని నేనంటే కొట్టావు గనక నీకు కనాను దేశం రాదు, నీకు పనిష్మెంట్, నీకు కనాను దేశం రాదు. ఏంటి చిన్నదానికే పనిష్మెంట్ ఇచ్చేయాలా? అవును, యెహోవా మాట వినుట చాలా శ్రేష్టం అన్నాడు. సౌలు కూడా అమాలేకీయుల మీదకు వెళ్ళి, యుద్ధానికి వెళ్ళి అమాలేకీయులందరినీ నాశనించి, ఆ శపితములైన వాటిలో ఒకటి కూడా నువ్వు తీసుకోవడానికి వీల్లేదు. పశువులైనా, సమస్త జీవులైనా, లేదంటే వృద్ధులైనా, పిల్లలైనా, చివరికి రాజైనా, నీవు వాళ్ళను నశింపచేయని దేవుడు ఒక బాధ్యత ఇచ్చి సౌలును పంపిస్తే ఏం చేశాడు మీరే చెప్పండి? శ్రేష్టమైన గొర్రెలు, శ్రేష్టమైన ఎద్దులు, క్రొవ్విన వాటిని పట్టుకొని వచ్చేసాడండి. సమూయేలు వచ్చేసరికి రంకెలు వినబడుతున్నాయి. ఏమయ్యా సౌలు, నీకు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నేనేం చేశాను? మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళు చేసిన దాంట్లో తప్పు ఉందని గ్రహించరు, పైగా ఏమంటారు, వాదిచ్చేస్తారు, ఎదుటివాడిని అదరగొట్టేస్తారు. ఇప్పుడు సౌలు కూడా అదే పని చేస్తున్నాడు. నేనేం చేశాను? చెప్పినట్టుగా వెళ్ళాను, ఆ అమాలేకులను నాశనం చేశాను. ఏదో దేవునికి బలిద్దామని శ్రేష్టమైన వాటిని తెచ్చాను, యెహోవాకు బలిద్దామని. నాకు బలి కావాలి, నువ్వు తీసుకురా అని అడిగాడా దేవుడు? అడిగాడా అండి? అడిగాడా? ఆ సందర్భం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చదవండి. బాగా వినాలి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుడు ఏది చెబితే అది చెయ్యాలి తప్ప మనకిష్టమైనవి ఎక్స్ట్రాగా మనం చేయకూడదు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషిస్తాడు. చెప్పింది గైకొంటే సంతోషిస్తాడు. ఆయనకి సర్వాంగ హోమములు, బలులు, అర్పణలు ఇవేవి సంతోషాన్ని ఇవ్వవు.
ఒకడు యెహోవా మాట వినుట వలన ఆయన సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా అని అడిగాడు. ఆ నెక్స్ట్ ఏం చేశాడు మీకు తెలుసు, సౌలును ఏమండి పీకి పాడేశాడు సింహాసనం నుంచి. ఏం చేశాడు? ఎందుకు ఈ శిక్ష వచ్చింది? చెప్పింది చేయకుండా చెప్పనిది చేసినందుకు. మోషేకి ఎందుకు శిక్ష వచ్చింది? చెప్పినది చేయకుండా చెప్పనిది చేసినందుకు. మరి దేవుని మనస్తత్వం ఎలా ఉంటుందా? ఆయన క్యారెక్టర్ ఇదా? చెప్పింది కాకుండా ఎక్స్ట్రాగా చేస్తే ఆయనకు నచ్చదా? పైగా సౌలు నా దేవునికి బలి ఇవ్వడానికే అన్నాడు. ఆయన సొంతగా తెచ్చుకొని విందు చేసుకోవడానికి కాదట. ఎవరి కోసమట? దేవుని కోసమే కదా. అయినా సరే నేను వద్దన్నది నువ్వు చేయడానికి. ఎవడ అడిగాడయ్యా నిన్ను? నాకు ఎద్దులు కావాలి తెమ్మన్నానా? నాకు క్రొవ్విన గొర్రెలు కావాలి తెమ్మన్నానా? నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా చేయటం నాకు ఇష్టం, నాకు సంతోషం. నువ్వు నా మాట వినలేదు కనుక ఇదిగో ఇశ్రాయేలీల సింహాసనం మీద ఉండకుండా నిన్నేం చేస్తున్నా, నేను త్రోసేస్తున్నాను అన్నాడు. ప్రియులారా, ఇది మనం చూసినప్పుడు దేవుని మాటల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. అన్ని సంఘాలు చేస్తున్నాయి కనుక, ప్రపంచంలో అందరూ చేస్తున్నారు కనుక మనం చేయాలని ఎప్పుడూ ఆలోచించకండి. ఎందుకంటే బైబిల్ మనకు అథారిటీ, బైబిల్ మనకు ఫైనల్. బైబిల్ అంటే దేవుని మాట. దేవుని మాటను ఉన్నట్టుగా నెరవేర్చండి. వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని కాదండి. యేసుప్రభు ఏం చెప్పాడు? శిలువ మోస్తూ చెప్పాడు. ఏం చెప్పాడు? యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, నా నిమిత్తం ఏడవకండి. ఎందుకన్నాడు ఈ మాట? ఆయన ఎందుకన్నాడో మాకు అనవసరం అండి, కానీ మేము ఏడుస్తామండి. ఆయన ఎందుకన్నాడో మాకు అనవసరం. క్రైస్తవుల మొండి పెంకితనం ఏమో తెలియదు కానీ చర్చిల్లో ఒకటే ఏడుపు 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 ఏడుపు. దేనికి ఏడుస్తున్నారు? దేనికి ఏడుస్తున్నారు అంటే ఆయన ఎంత ఘోరంగా శ్రమ పొందాడో జ్ఞాపకం తెచ్చుకొని ఏడుస్తున్నారు. నిజమే, ఆయన చాలా ఘోరమైన శ్రమ పొందాడు. ఎంత ఘోరమైన శ్రమ అంటే, నాన్న కొరడాను ఒకసారి చూపించు. ఆ కొరడ అంటే రోమీయులు ఉపయోగించే కొరడ ఇది. ఈ కొరడాతో యేసుప్రభుని కొట్టారని నేను అనడం లేదు. రోమీయులు ఉపయోగించే కొరడ ఎలా ఉంటుందని ఒక అంచనాకు వచ్చారు. ఏమేమి ఉంటుందో చదువుతాను చూడండి. దానికి ఒక పిడి ఉంటుంది, అది చెక్కతో కానీ మెటల్తో కానీ ఉంటుంది. తర్వాత తోలు పట్టీలు ఉంటాయట, చూసారా? అవన్నీ తోలు పట్టీలు. తోలు ఒక బెల్ట్ తీసుకొని కొడితే మనకు ఎలా ఉంటుందండి? వెడల్పుగా ఉన్న బెల్ట్తో కొడితే ఇంకొంచెం తక్కువ, కానీ ఆ తోళ్ళు ఎలా ఉన్నాయి చూడండి. ఆ తర్వాత ఎన్ని స్ట్రిప్స్ ఉంటాయట తోళ్ళు? మందమైన 3-4 స్ట్రిప్స్ ఉంటాయట. ఆ తర్వాత ఆ తోళ్ళకి ఆ వేలాడుతున్న స్ట్రిప్స్ ఉన్నాయి కదా, పట్టీలు ఉన్నాయి కదా, ఆ పట్టీలకి చీలలు ఏర్పాటు చేస్తారట. చీలలు మీరు ఆ బొమ్మలు కనబడుతాయి చూడండి. తర్వాత పదునైన వస్తువులు ఉంటాయట. తర్వాత కొన్నింటికి సీసపు గుండులు ఉంటాయట, సీసపు గుండులు. ఆ తర్వాత గొర్రె వెన్నుపూస కూడా పెడతారట, దానికి గొర్రె వెన్నుపూస. ఆ తర్వాత లోహపు ముక్కలు పెడతారట. లోహపు ముక్కలు అంటే దాన్ని ఒక ప్రత్యేకంగా తయారు చేశారు. ఒకసారి కొరడాతో కొడితే ఫస్ట్ టైం మరి సీసపు గుండ్లు సీసపు గుండ్ల వలన లోతైన గాయం అవుతుందట, రక్తం గడ్డగట్టేస్తుందట. తర్వాత రెండవ దశ, ఎముకలను చూసారా, గొర్రె యొక్క వెన్నుపూస అన్నాడు. ఆ ఎముకలు చర్మంలోనికి దిగడం రెండోసారి జరుగుతుంది, రెండవ దశలో జరుగుతుంది. మూడవ దశ, వెనక్కి లాగినప్పుడు చర్మం మాంసం ఏమవుతుందట? చీల్చుకొని వస్తుంది. లెక్కలేనని దెబ్బలండి. 40 దెబ్బలు కొట్టారు కదండి అంటారేమో మీరు. అది ఎక్కడా? పిలాతు దగ్గర. మరి ఆయన శిలువ మోసేటప్పుడు లెక్క పెట్టారు ఎవరైనా? లెక్కలేనన్ని దెబ్బలు, వీపంతా చీరుకుపోయింది. నిజంగా చూస్తే కన్నీటి పర్యంతం అవుతాం ఎవరైనా. కొంతమంది స్త్రీలు ఆ జరిగిన సంఘటనని మరలా జ్ఞాపకం చేసుకుంటే సున్నితం కదండి. స్త్రీల మనస్తత్వం, చాలామంది మనస్తత్వాలు సున్నితం. అఫ్కోర్స్ పురుషుల్లో కూడా ఉంటారు, కానీ పురుషులతో పోలిస్తే సున్నిత మనస్కులు ఎవరు? స్త్రీలు. దానివల్ల యేసుక్రీస్తు పడిన ఆ శ్రమ, కష్టం, బాధ జ్ఞాపకం వస్తే కన్నీళ్లు పెడతారు. ఇది సహజంగా మనుషులుగా మనం ఉన్నాం కనుక, మానవ సహజంగా ఎవరైనా బాధపడితే ఎమోషన్ అవుతాం. ఆ కష్టాన్ని, బాధను చూసి ఏడ్చేస్తాం.
కానీ విచిత్రంగా ఏంటంటే యేసుక్రీస్తు పడిన కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన మీద ప్రేమ పెరుగుతుంది కదా. అంతే కదండి. సంఘంలలో క్రైస్తవుల్లో ఎక్కువ శాతం మంది ఆయన ఎంత కష్టపడ్డాడో దాన్ని ఎక్కువగా చూపిస్తారు. ఎందుకంటే ఆయన మన కోసం ఎంత శ్రమ పడ్డాడా అని పశ్చాత్తాపడి మనం ఆయన మీద సింపతి చూపిస్తూ ఒక ప్రక్క పశ్చాత్తాపడుతూ ఆయన దగ్గరికి వస్తామని చాలామంది అనుకుంటున్నారు. ఇది వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నారు. మరి అలాగైతే యేసు ప్రభు ఏడవకండి ఎందుకన్నాడు? అంతే కదండి. ఆయన కష్టాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడిస్తే మంచిదే కదా, ఆ ఏడుపులో పశ్చాత్తాపం వస్తుంది కదా. ఆ ఏడుపులో యేసుక్రీస్తు కష్టాన్ని గుర్తు తెచ్చుకుంటే మనం ఇంకెప్పుడు ఇలా చేయకూడదు, నా వలన ప్రభు ఇలా కాకూడదని జ్ఞాపకం చేసుకుంటాం కదా. మరి ఆయన ఎందుకు ఏడవద్దన్నాడు? ప్రియులరా, మనం సంగతులను ఎలా చూస్తాం? పైననే చూస్తాం. కానీ ఆయన మాటల్లో ఏముంటుంది? లోతుంటుంది, లోతులుంటాయి. ఆయన మాటలలో లోతుంటుంది, డెప్త్ ఉంటుంది. ఎలాంటి డెప్త్ ఉందో కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి. వారు తన్ను అడుగగోరుచుండిరని యేసు ఎరిగి, ఆయన ఒక మాట అన్నాడు, నేను ఇంకా కొంతకాలానికి మీ దగ్గర ఉండను అన్నాడు. యేసు ప్రభువుని అడగాలని వాళ్ళు అనుకుంటున్నారు. అది ఆయనకి తెలిసిపోయింది. ఏంటి ప్రభువా, కొంతకాలానికి మా దగ్గర ఉండవా, కొంచెం కాలానికి కనబడవా అంటే ఏంటి? వాళ్ళు అడగకముందు యేసు ప్రభు సమాధానం చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి. కొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరికొంచెం కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గురించి మీరు ఒకరితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా? మీరు ఆలోచించుకుంటున్నారా? ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఏడ్చి ప్రలాపింతురు. మీరేం చేస్తారు? మీరు ఏడ్చి ప్రలాపింతురు, కానీ లోకము సంతోషించును అన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తుతో పాటు ఉన్నారు, ఆయన ప్రేమను పొందారు, ఆయనతో ఒక బంధాన్ని ఏర్పరచుకున్నారు. మరి వారి గురువు, ప్రేమించిన గురువు ఆయన సిలువేస్తూ అంత దారుణంగా కొడుతుంటే వాళ్ళు ఏడుస్తారు, ప్రలాపిస్తారు. అలా పచ్చి ఒంటి మీద ఆ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు, ఇప్పుడు ఎంతకాలం అయిపోయింది ఆ సిచ్యువేషన్ జరిగి? సిలువ కార్యక్రమం జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల క్రితం ఆ ప్లేస్లో మనం ఉన్న కూడా అలాగే కన్నీటి పర్యంతం అవుతాం, ప్రలాపిస్తాం. యేసుప్రభు అన్నాడు, మీరు ఏడవకండి, మీరు ఏడుస్తారు, మీరెంత బలహీనులు, మీరు ఏడ్చి ప్రలాపింతురు, కానీ లోకం ఏం చేస్తుంది? సంతోషిస్తుంది అన్నాడు. అదేంటండి? లోకం అంటే ఆయన అంటే గిట్టని వాళ్ళు సంతోషపడుతున్నారా? అది కాదండి, ఇక్కడ కాన్సెప్ట్ అది కాదు. లోకము సంతోషించవలసిన ఒక గొప్ప విషయం ఆయన మరణంలో ఉంది. దానికి ఏడవకూడదు, మనం దానికి ఏడవకూడదు, సంతోషించాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు చూడండి. స్త్రీ ప్రసవించున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ మన గురించే చెప్పాడు, మనకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎందుకు నేను సంతోషంగా ఉండండి అంటున్నానంటే, లోకం సంతోషంగా ఉంటుందని నేను ఎందుకు అంటున్నానంటే, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనక వేదన పడుతుంది. బిడ్డను ప్రసవించడానికి స్త్రీ పడే ఆ గర్భవేదన, ప్రసవ వేదన సామాన్యమైంది కాదండి. ఎవరో వెన్నెముకలో పలుగులు దించి వెన్నెముకను కదిలిస్తున్నంత భయంకరమైన బాధ. అంత బాధను ఆమె భరిస్తుంది. తర్వాత ఏమంటున్నాడు? అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనని సంతోషం చేత ఆమె ఆ వేదనను జ్ఞాపకం చేసుకుంటుందా, మరి జ్ఞాపకం చేసుకోదా? అదేంటి? ఆ 1-2 గంటలు అంత శ్రమ పడింది, అంత బాధపడింది, అంత వేదన పడింది. బిడ్డ పుట్టగానే ఏమైపోతుంది? వేదన వదిలేసింది, మర్చిపోయింది, వేదన మర్చిపోయింది. ఏమండి, ప్రతి సంవత్సరం వాడి బర్త్డే వస్తుంది కదండి, ఆ బర్త్డేకి ముందు ఒక 2 గంటలు ఏమో ప్రసవ వేదన పడుద్ది, మళ్ళీ ఏడుస్తుంది, మళ్ళీ సంవత్సరం గుర్తు చేసుకుంటుందా, నిన్ను కనడానికి ఎంత ప్రసవ వేదన పడ్డానని, నేను నీ కొరకు ప్రసవ వేదన పడ్డానని చెప్పటం ద్వారా
వాడు బాధ్యతగా ఉండాలని కోరుకుంటాం మనం, అంతే. అంతేగాని ఆ ప్రసవ వేదన కోసం మళ్ళీ ఏడుస్తారా? ఏడ్చేవాళ్ళు ఉన్నారండి? అప్పటికప్పుడేనండి ఎంత ఎంత చేంజ్ వస్తుందంటే వాళ్ళల్లో. ప్రసవ వేదన పడినప్పుడు ఎంత తీవ్రమైన బాధపడ్డారో బిడ్డను చూడగానే పూర్తిగా దాన్ని ఏం చేశారట, మర్చిపోతారు. దేవుడు పెట్టిన గొప్పతనం అది. స్త్రీల గొప్పతనం కాదు అది. ఎవరు పెట్టారు అది? దేవుడు పెట్టిన ఆ గొప్ప సందర్భం అది. గనుక ఒకసారి ప్రసవ వేదన పడి బిడ్డ పుట్టగానే మర్చిపోయింది. ఎందుకంటే ఆ ప్రసవ వేదనతో పాటు దానికంటే సంతోషించే ఒక విషయం జరిగింది. ఎవరు పుట్టారు? బిడ్డ పుట్టినందుకు సంతోషిస్తావా, ఏడుస్తావు? ఇప్పుడు చెప్పు. బిడ్డ పుట్టగానే ఈ దరిద్రుడు పుడుతూ నాకు ఎంత బాధ కలగజేశాడు, దౌర్భాగ్యుడు అంటారండి ఏ తల్లి అయినా. ఆ ప్రసవ వేదన వల్లనే కదా వీడు పుట్టాడు, ఈ బిడ్డ పుట్టాడు. గనుక సంతోషించాలి. యేసుప్రభు దీన్ని దేనికి పోల్చి చెప్పాడో తెలుసా? ఆయన శిలువ ప్రసవ వేదన కొరకు. మీరు ఏడుస్తారు, మీరు ప్రలాపిస్తారు, కానీ నా త్యాగం వలన, నా మరణం వలన లోకము సంతోషిస్తుంది. లోకం, ఎందుకంటే బిడ్డ పుట్టగానే తల్లి ఎలాగ సంతోషపడుతుందో, నేను చనిపోగానే లోకానికి ఒక సంతోషం ఉంది. ఏంటి ఆ సంతోషం? లోకం ఎందుకు సంతోషించాలి? ఆలోచన చేద్దాం. అప్పుడున్న స్త్రీలను కూడా మీరు నా కోసం ఏడవకండి అని ఎందుకన్నాడు? ఆలోచిస్తూ ముందుకెళదాం. ఎందుకంటే క్రైస్తవులంతా ఒక దగ్గర ఆగిపోయారు, ఒక కోణంలోనే ఆగిపోయారు, ఒక ప్రక్కే ఆగిపోయారు. యేసుప్రభు చనిపోయాడని ఏడుస్తావు. ఏంటి దాని వలన ఉపయోగం? ఎవరికి ఉపయోగం? ఆయనకి ఏమైనా ఉపయోగం? యేసుప్రభుకి ఉపయోగం అండి మేము ఏడవడం వలన అన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరైనా ఉన్నారా? మేము ఏడవడం వలన ఆయనకు ఉపయోగం అండి. అసలు 2000 సంవత్సరాల క్రితం ఏడుస్తుంటేనే ఏమన్నాడు? నా నిమిత్తము ఏడవకండి. ఏడవలసింది ఒకటి ఉంది. అదేంటంటే మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం. ఎందుకంటే మీ పిల్లల బ్రతుకులు బాగాలేదు, మీ బ్రతుకులు బాగాలేదు, చనిపోతే నరకానికి వెళ్ళిపోతారేమో, దేవునిలో సరిగా లేరు, భక్తి లేదు, నీతి లేదు, యథార్థత లేదు, ఏమైపోతామో అని మీ గురించి మీరు ఏడవండి. మా పిల్లలు ఏమైపోతారో, వాళ్ళ బ్రతుకులు భవిష్యత్తు ఏమైపోతుందని మీ పిల్లల గురించి ఏడవండి. నా గురించి అయితే ఏడవకండి. ఎందుకో క్రైస్తవులు ఇవేం పట్టించుకోరండి. పట్టించుకోకపోగా ఆచారాలు లోకంలో అందరూ చేసేది ఏంటంటే ఒక ఆయనకి సిలువేస్తారు, వెనకాల వీళ్ళంతా ఫాలో అవుతుంటారు. తర్వాత తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఏం చేయరు, ఇంటికి తీసుకెళ్తారు. కాసేపు తాళ్లతో సిలువ మీద కట్టేస్తారు. తాళ్లతో ఎందుకు కట్టాడు? మేకులేస్తే పొద్దుగా. ఒక ఆయన సిలువ మోస్తున్నాడండి, వెనక నుంచి ఎవడో కొరడాతో గట్టికి కొట్టాడు. నొప్పి వచ్చింది అనుకుంటా, వెనక్కి తిరిగి గాడిదన్నట్టు కాలుతూ దంతున్నాడు వాడిని. ఎవరు? యేసుప్రభు. ఆచారాలు కాదు ఇవి. యేసుప్రభు వేసుకున్న సిలువ మనం వేసుకోగలమా? దాన్ని మనం అనుసరించవచ్చా? హేళన చేయటం కాదు అది. దాన్ని ఇమిటేట్ చేయకూడదు. నా చిన్నప్పుడు నేను వినేవాడినండి, నేను వెళ్ళిన సంఘంలో ఇదే గుడ్ ఫ్రైడే రోజు వెళ్తాం కదా. ఈరోజు 3 గంటలకి చీకటి పడుతుంది, యేసుప్రభుని సిలువేశారు, ఆయన సిలువెత్తుకుని వెళ్తున్నాడు. ఏంటి ఇప్పుడు జరుగుతుందా? నేను ఊహించుకునేవాడిని, అమ్మో మేఘాల్లో ఆయన సిలువేశారేమో, ఆయన అలా సిలువ మోసుకొని వెళుతున్నాడేమో, 3 గంటలకు చీకటి అవుతుందేమో అని ఎదురు చూసేవాడిని. 3 గంటలకు చీకటి అవ్వదు. ఇప్పుడు ఏమన్నా అవుతుందేమో చూడండి. ఈరోజు ఆల్రెడీ మబ్బుగా ఉంది. 3 అయిన తర్వాత లోకమంతా చీకటి. చీకటి అంటే మనిషి తెలియనంత చీకటి. ఇప్పుడు ఎందుకు వస్తుందండి? ఇవేం ఆలోచనలండి? అసలు ఆయన ఎందుకు చనిపోయాడో, మనల్ని ఎందుకు సంతోషించమన్నాడో, మనం సంతోషించే విషయమే ఉందో దాని లోతుల్లోనికి వెళ్లకుండా పై ఆచారాలలో క్రైస్తవులు ఆగిపోయారు. ఎందుకు సంతోషించాలి? ఎందుకు ఆనందించాలి? చూద్దామా ఎందుకు ఆనందించాలో. 118 కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 24వ వచనం నుంచి, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. ఏది యెహోవా ఏర్పాటు చేసిన దినం? చాలామంది పెళ్లి కార్డులో రాసుకుంటారు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. అది పెళ్లి కోసం రాసింది కాదండి. ఆ పై సందర్భాన్ని చూస్తే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇల్లు కట్టువారు అంటే శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు. ఈ సబ్జెక్ట్ ఆల్రెడీ చెప్పాను మీకు.
ఇల్లు కట్టువారెవరు? వారు నిషేధించిన రాయెవరు? ప్రభు అయిన క్రీస్తు. ఆ ప్రభు అయిన క్రీస్తు మూలకు తలరాయి, దేవుని సామ్రాజ్యానికి మూలకు తలరాయి అయ్యాడు. అది ఏ దినం? ఆయన సిలువ వేయబడిన దినం. ఆయన మూలకు తలరాయి అయ్యాడు. ఆయన మరణంలో మూలకు తలరాయి. ఈ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మనం ఏం చేయాలి? ఉత్సహించాలి. ఒక ఇల్లు కట్టడానికి మూలరాయి వేసాడు అనుకోండి, ఆ రోజు అందరు కూర్చొని ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని ఏడుస్తారండి, బోరున. ఇంటికి పునాది రాయబడింది, హ్యాపీ, స్వీట్లు పంచుకుంటారు, ప్రార్థన చేస్తారు, దేవుడిని స్తుతిస్తారు. యేసుక్రీస్తు మరణంతో దేవుని సామ్రాజ్యానికి పునాది రాయి పడింది. ఈ దినమందు మనం ఏం చేయాలి? ఉత్సహించి సంతోషించండి, ఆనందించండి. ఆయన కూడా అదే అంటున్నాడు. మీరు ఏడుస్తారు, మీకు ఇంకా అర్థం కాలేదు కాబట్టి మీరు ఏడ్చి ప్రలాపిస్తారు, కానీ లోకం ఏం చేస్తుంది? సంతోషిస్తుంది. ఎందుకు సంతోషించాలో చెబుతాను, జాగ్రత్తగా వినండి. మనం అంతా పాపాలు చేసామండి. పుట్టిన తర్వాత, ఊహ తెలిసిన తర్వాత మనం అన్ని రకాల పాపాలు చేసాం. తలంపులతో పాపం చేసాం, చేతులతో పాపం చేసాం, కాళ్ళతో పాపం చేసాం, కళ్ళతో పాపం చేసాం, నాలుకతో పాపం చేసాం, చెవులతో పాపం చేసాం, మన అవయవాలన్నింటితో పాపం చేసాం. పాపము చేసిన వాడికి దేవుని దగ్గర చోట్లేదండి. పాపమునకు ఆయన యొద్ద చోట్లేదు. ఎప్పుడైతే పాప భూయిష్టమైన బ్రతుకులకు వెళ్ళామో, పాప పంకిలమైపోయాయో, ఒక్కసారి కన్ను మూస్తే మన బ్రతుకులన్నీ ఎక్కడ ఉండాలో తెలుసా? నిత్యాగ్ని దండలంలోనికి వెళ్ళాలి, భయంకరమైన పాతాళానికి వెళ్ళాలి, భయంకరమైన అగ్నిలో కాలిపోవాలి, యుగయుగాలు కాలాలి. మరి దాన్ని తప్పించుకోవాలంటే, దానిని తప్పించాలంటే ఏమండి, ఒక ఉరిశిక్ష పడిన ఖైదీ, లేదంటే జైలు శిక్ష పడిన ఖైదీ, ఆ ఖైదీ శిక్ష నుండి తప్పించుకోవాలంటే ఒకటి జరగాలండి, ఆ కేసును కొట్టేయాలి. అంతే కదండి, శిక్ష నుంచి తప్పించుకుంటాడు. కేసును కొట్టేయాలి. కేసును కొట్టేస్తే అది అన్ని విషయాల సందర్భాల్లో సాధ్యపడదు, అందరికీ అవ్వదు. ఇంకొకటి, అందరికీ సాధ్యపడదు కదా కేసులు కొట్టేయటం. మరి ఇంకో విధంగా ఎలా తప్పించుకోవచ్చు అంటే, అతని మీద కేసులు ఎప్పుడు పోతాయంటే, అతడు మరణించినప్పుడు. ఒక వ్యక్తి మీద కేసు ఎప్పుడు పోతుంది? మరణించినప్పుడు. అదేంటండి, ఉరిశిక్ష వేస్తే మరణం, మరలా దాని నుండి తప్పించుకోవడానికి మేము చావటం ఏంటి? అలా కాకుండా మేము బ్రతికే ఉండాలి, మా మీద కేసు మాఫీ అవ్వాలి. అలాంటి పద్ధతి ఒకటి ఉందండి, చెప్పమంటారా? ప్రభుత్వం దృష్టిలో, చట్టం దృష్టిలో నీవు చనిపోయిన వాడిగా నిలబడాలి. చాలామంది ఖైదీలు చేసే పని ఏంటో తెలుసా అండి? ఏదో ఒక కారు యాక్సిడెంట్ చేయటం, తన కారే ఏ లోయలోనూ తూకేయటం, అంటే లోయలోకి తోసేయటం, దాన్ని తగలబెట్టేసేయటం, ఒక న్యూస్ వేసేయటం, పలానా నేనే ఉన్నాను అనుకోండి, నాకు ఉరిశిక్ష పడింది, లేదంటే పలానా 14 ఏళ్ళు జైలు పడింది. ఎంతలోనే నేనేదో అగ్ని ప్రమాదంలో చనిపోయినట్టుగా, గాలి బూడిదైపోయినట్టుగా ఒక న్యూస్ సృష్టించేసాను అనుకోండి, నా మీద ఉన్న కేసు ఏం చేస్తారో తెలుసా? క్లోజ్. చనిపోయాడు గనక, అంటే బ్రతికే ఉండి చనిపోయానని రికార్డులో నేను చూపించుకుంటే నా కేసు ఏమవుతుంది? క్లోజ్. ఇప్పుడు యేసు ప్రభు కూడా అదే పని చేశాడు. ఏంటా పని? నీవు కేసే, నేను కేసే, నా మీద కేసే, నీ మీద కేసే, మనమంతా ఖైదీలమే, అంటే ముద్దాయిలమే, నేరస్తులమైన మనము భయంకరమైన పాతాళానికి వెళ్లకుండా ఉండాలంటే ఒక పని చేయాలి. కేసు తీసేయాలంటే అతడు చనిపోవాలి. అందుకే రోమపత్రికలో ఏమంటాడంటే, 6వ అధ్యాయం ఒకసారి చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చదవండి. చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చనిపోయినవాడు పాప విముక్తుడు, అంటే పాపం నుంచి విమోచించబడ్డాడు, విడుదలయ్యింది. అంటే ఒక కేసు కొట్టివేయాలంటే అతడు చనిపోయిన వాడైతే కేసు క్లోజ్ చేస్తారు, అంతేనా? అతనికి 14 ఏళ్ళు జైలు పడిందండి, జైల్లో చచ్చిపోయాడు. జైల్లో చనిపోయిన అతని శవాన్ని 14 ఏళ్ళు ఉంచండి అనరండి.
అతను ఒక నెలకే చనిపోతే శవాన్ని బయటికి తీసుకొచ్చేస్తారు. అదేంటి మరి చట్టం ఇచ్చింది కదా, కోర్టులు ఇచ్చాయి కదా తీర్పు, 14 ఏళ్ళు ఉండాలి కదా, కుదరదు. ఇక ఒక వ్యక్తి చనిపోనంత వరకే అతని మీద ఏ కేసు అయినా నిలబడుతుంది. ఒకసారి చనిపోయాడు అనుకో, ఆ కేసుని ఏం చేస్తారు? క్లోజ్ చేస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు అదే మాట చెబుతున్నాడు. ధర్మశాస్త్రం, చట్టం ఎప్పటి వరకు అమలవుతుందంటే బ్రతికి ఉన్నంత వరకే. ఒకవేళ అతను చనిపోతే, చనిపోయినవాడు, 7వ వచనం నోట్ చేసుకోండి, చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొందాలి. ఇప్పుడు మనం పాప విముక్తులమని తీర్పు పొందాలి. మనలో ఏమి నేరం లేదని తీర్పు పొందాలి. మనం పవిత్రులమని, నీతిమంతులమని తీర్పు పొందాలి. ఎలా పొందుతాం? చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి? మనము చనిపోయిన వాళ్ళుగా దేవుని రికార్డులోకి వెళ్ళాలి. దేవుని రికార్డులోకి వెళ్ళాలంటే మనం చచ్చిపోతే ఎలాగండి? మన ప్రాణం పోతే ఎలా అండి? ఎందుకంటే ప్రాణం ఇప్పుడే పోయిందనుకోండి, ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్తామని రాయబడింది? పాతాళానికి. అంటే ఇక్కడ మనము ఈ ప్రాణం పోకూడదు. ప్రాణంతో ఉండగానే మనమంతా చనిపోయిన వారి జాబితాలోకి వెళ్ళాలి. మన ప్రాణం పోకూడదు, కానీ మనం అంతా చనిపోయిన వారి జాబితాలోకి వెళ్ళాలి. సాధ్యమవుతుందా? అది సాధ్యం చేశాడు యేసుక్రీస్తు. ఎలా సాధ్యం చేశాడో మీకు తెలియాలి. బైబిల్ చాలా గొప్పదండి, మహాజ్ఞానం అండి. చాలామంది చదవక, పరిశోధించక, దాని లోతులు అర్థం కాక పైపైన ఆచారాల్లో వెళ్ళిపోతున్నారు. మనము ఇదిగో ఈ ప్రాణంతో జీవించి ఉండగానే చనిపోయిన వారి జాబితాలోనికి మనల్ని యేసుక్రీస్తు తీసుకెళ్ళాడు. ఎలా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది ఏలగనగా, నోట్ చేసుకోండి, దాన్ని జాగ్రత్తగా వినండి. అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరును మృతి పొందిరి. మళ్ళీ రిపీట్ చేయనా? అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక ఇప్పుడు అందరు ఏమయ్యారట? మృతి పొందిరి. ఆయన అందరి కొరకు చనిపోయేసరికి ఇప్పుడు మనం కూడా ఏమైపోయాం? చనిపోయిన వారమయ్యాం. ఆయన మన కొరకు చనిపోతే మనం కూడా చనిపోయిన వారమేనా? ఖచ్చితంగా అండి. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. భారతదేశం తరపున ఒకడు, మిగతా దేశాల తరపున ఒకడు కుస్తీ పోటీలోకి దిగుతారు. కుస్తీ పోటీలోనికి దిగినవాడు ఎంతమంది తరపున దిగాడో తెలుసా? 140 కోట్ల భారతీయుల పక్షాన దిగాడు. ఎమ్ ఐ రైట్ ఆర్ రాంగ్? 140 కోట్ల మంది. మన భారతదేశ జనాభా ఎంత? 140 కోట్లు. ఈ 140 కోట్ల మంది భారతీయుల పక్షంగా ఒకడు బరిలోకి దిగాడు. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ ఒక్కడు గెలిస్తే 140 కోట్ల మంది భారతీయులు గెలిచినట్లా కాదా? వాళ్ళ పక్షాన ఒక్కడు వెళ్ళాడు. అతడు గెలిస్తే మనం గెలిచినట్లు, అతను ఓడితే మనం ఓడినట్లు. మన పక్షంగా అతను వెళ్ళాడు కనుక అతడు గెలిస్తే ఇండియా గెలిచిందంటారు, అతను ఓడిపోతే ఇండియా ఓడిపోయిందంటారు. క్రికెట్ కూడా అంతే కదండి. 11 మంది ఉంటారు టీము. ఈ 11 మంది 140 కోట్ల మంది ఆశలను భుజాన వేసుకొని బరిలోకి దిగుతారు, క్రీజులోకి దిగుతారు. ఆ 140 మంది ఆశలను మనసులో పెట్టుకుని ఇలా అద్భుతంగా ఆడారు అనుకోండి. 140 మంది ప్రజలను, కోట్ల మంది ప్రజలను ఏం చేశారు? వీళ్ళు గెలిపించారు. అంటే వాళ్ళు గెలిస్తే మనం గెలిచినట్లు, వాళ్ళు ఓడిపోతే మనం ఎందుకండి ఓడిపోయినట్లు? మనం ఆడలేదు కదండి అనకండి అమాయకంగా. వాళ్ళు మన పక్షాన దిగారు కనుక వాళ్ళు ఓడిపోతే ఎవరు ఓడిపోయినట్టు? ఇది మీకు అర్థమైందా? యేసు ప్రభు కూడా మనందరి కొరకు, అందరి పక్షాన ఆయన ఒక్కడు చనిపోయాడు. అంటే ఎవరు చనిపోయినట్టు? ఇప్పుడు మనము చనిపోయినట్లు. అంటే యేసుక్రీస్తు ఏం చేశాడంటే తన ప్రాణం పెట్టి, ప్రభువా తండ్రి వాళ్ళందరూ చావాలి నిజమే, కానీ వాళ్ళందరి పక్షాన ఇప్పుడు ఎవరు చనిపోతున్నారు? నేను చనిపోతాను. అంటే నన్ను అంగీకరించిన ప్రతివాడు కూడా వారు మరణించినట్లే. అందుకే రోమపత్రిక 6వ అధ్యాయంలో ఏమంటాడు చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం అనుకుంటాను. 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరం, అది మీరు ఎప్పుడైతే క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందారో మీరు ఆయన మరణంలోనికి బాప్తిజం తీసుకున్న వాళ్ళు గమనించండి. మీరు ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నారో
మీరు చనిపోయారు, మీ పాత జీవితాన్ని సమాధి చేశారు. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మీరందరూ ఆయన మరణంలోకి ఏం చేశారట అంటే, ఒకనాడు పాపం చేసిన మనం ఒక హంతకుడిగానో, వ్యభిచారిగానో, జోదగాడిగానో, త్రాగుబోతుగానో, మోసగాడిగానో, అబద్ధికుడిగానో, టోటల్గా అన్నీ కలిసి ఒక్కడిగాను. మనం ఎందులో ఒకటి లేదండి. ఇప్పుడు మనలో ఒకడు జోదగాడు, ఒకడు మోసగాడు అంటానికి లేదు. జోదగాడే మోసగాడు, మోసగాడే వ్యభిచారి, వ్యభిచారి హంతకుడు, హంతకుడే అబద్ధికుడు. టోటల్ మనం ఫుల్ఫిల్గా ఉంటాం. ఎప్పుడైతే నువ్వు బాప్తిజం తీసుకున్నావో నిన్ను చనిపోయిన వారి లిస్టులో చేరుస్తున్నాడు. అవును, నీ పాత జీవితంలో నువ్వు చనిపోయావు. పాత మరియమ్మ చనిపోయింది, పాత మార్తమ్మ చనిపోయింది, పాత యాకోబు చనిపోయాడు, పాత సంతోష్ కుమార్ చనిపోయాడు. చనిపోతే కేసు ఏమైంది? పాత వాళ్ళదే కదా కేసులన్నీ. ఎవరి మీద ఉన్నాయి? పాత వాళ్ళ మీదే కదా. పాత సంతోష్ కుమార్ మీద చాలా కేసులు ఉన్నాయి. ఎప్పుడైతే బాప్తిజం ద్వారా నేను చనిపోయానో ఈ కేసులన్నీ ఏమైపోయినాయి? కొట్టివేయబడ్డాయి. మీరు ఎప్పుడైతే బాప్తిజంలో చనిపోయారో, క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొంది చనిపోయారో, అప్పుడు మీ కేసులన్నీ ఏమైపోయినాయి అంటే, ఏ శరీరంతో ఏ జీవితంలో పాపాలు చేశారో ఆ పాపాలు కలిగిన జీవితాన్ని సమాధి చేస్తున్నారు. క్రీస్తు యేసు వలన మీరు మృతి పొందుతున్నారు. అలా ఎప్పుడైతే మృతి పొందారో మీ పాపాలన్నీ తీసివేయబడి ఇప్పుడు మీరు ఎవరిగా వస్తున్నారో తెలుసా? నీతిమంతులు. అది యేసుక్రీస్తు మరణంతో సాధ్యమైంది. యేసుక్రీస్తు మరణంతో మనము కూడా ఆయన మరణంలోనికి బాప్తిజం ద్వారా ప్రవేశించి మన పాత జీవితాన్ని సమాధి చేయటం ద్వారా ఇన్ని కేసుల నుంచి, దేవుడి దగ్గర ఎన్ని కేసులు ఉన్నాయి మన మీద? అమ్మో, ఎన్ని కేసులు ఉంటాయో. చట్టం దగ్గర కేసులైనా దొరికితేనే, దొరకకపోతే అందరం, దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలు. కానీ దేవుడి దగ్గర అలా ఏం లేదండి. అడుగడుగున, నిమిషానికి, సెకన్కి మనం అడ్డంగా దొరికిపోతాం. గవర్నమెంట్ లాగా పోలీసు వాళ్ళు చూస్తేనే కేసు కాదు ఇది. అనుక్షణం మనల్ని చూసేవాళ్ళు ఉన్నారు. ఎవరు? మీ చుట్టూ ఉన్న దేవదూతలు. ప్రతి క్షణం దొరికిపోతావు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడంటే, మన నిమిత్తం ఆయన మరణించి ఆ మరణంలోనికి మనల్ని కూడా తీసుకొచ్చి, ఇదిగో మీరు కూడా మరణించిన వారే. దాంతో తండ్రి మీరు మరణించకముందు చేసిన పాపాల లిస్ట్ అంతా తీసాడు. ఇప్పుడు మీరు క్రొత్తగా జన్మించారు, నీటిలోంచి క్రొత్తగా జన్మించారు. ఇప్పుడు మీరు క్రొత్తవారు, మీరు నీతిమంతులు. రోమపత్రిక 4వ అధ్యాయము, రోమపత్రిక 4వ అధ్యాయము 23వ వచనం చూడండి. 24 నుంచి చూద్దాం. మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి, దేనికి అప్పగించబడ్డాడు? మన అపరాధాల నిమిత్తమే అప్పగించబడ్డాడు. మన అపరాధాల కోసం ఆయన సిలువేయబడ్డాడు. ఎప్పుడైతే నీ అపరాధాల కోసం ఆయన అప్పగింపబడి సిలువేయబడ్డాడో నువ్వు ఫ్రీ, నువ్వు రక్షణ పొందేశావు. మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై యేసుక్రీస్తు ప్రాణం పెట్టకపోతే, ఆయన అప్పగించబడకపోతే, ఆయన మరణంలోకి వెళ్ళకపోతే మనము నీతిమంతులం కాలేము. మన మీద ఉన్నటువంటి దేవుని ఆ రికార్డుల్లో, దేవుని రికార్డులో మన పాపాల చిట్టా పోదు. ఇప్పుడు యేసుక్రీస్తు మరణించి ఏం చేశాడు? మిమ్మల్ని నీతిమంతులు చేశాడు, మీ పాపాలను తీసేశాడు. దేవుని రికార్డులో మీ నేరాలేవి లేవిక మీరు నీతిమంతులయ్యారు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రసవ వేదనలా ఒక్కసారి సిలువ పొందాడు, సిలువేయబడ్డాడు. దాని వలన జరిగిన మేలెక్కువ. ప్రసవ వేదన 1 గంట 2 గంటలు, దాని వలన జరిగిన మేలు బిడ్డ. ఆ బిడ్డను చూశాక ఇంకెప్పుడు ప్రసవ వేదన గుర్తు చేసుకోకూడదు, సంతోషించాలి. ఏ తల్లి మళ్ళీ ప్రసవ వేదన గుర్తు చేసుకోదు. కాకపోతే తన బిడ్డ తన యందు గౌరవము, భక్తి కలిగి ఉంటాడని, ప్రేమ కలిగి ఉంటాడు. నాయన నీ కోసం ఇంత కష్టపడ్డానని మాట చెప్తుంది. కానీ తాను కష్టపడినందుకు మాత్రం కన్నీళ్లు పెట్టుకోదు. ఆ బిడ్డను చూసి సంతోషిస్తుంది. యేసుక్రీస్తు మరణించినందుకు మీరు కన్నీళ్లు పెట్టుకోవద్దు. ఆయన మిమ్మల్ని రక్షించి నీతిమంతులుగా మార్చాడని ఏం చేయాలి? సంతోషించండి. మీకు రక్షణ ఇస్తే ఏడుస్తారండి ఎక్కడైనా? మీ పాపాలు కొట్టేస్తే ఏడుస్తారండి? మీ కోర్టులో మీ కేసులన్నీ కొట్టేశారు, ఏడుస్తారా ఎవరైనా? ఏడుస్తారా? దేవుని కోర్టులో మీ కేసులన్నీ కొట్టివేయబడ్డాయి. అందుకే
మీరు నాతో ఉన్నారు కనుక నేను చనిపోతున్నానని మీరు ప్రలాపించుదురు కానీ లోకం ఏం చేస్తుంది అన్నాడు? సంతోషిస్తుంది. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, సిలువలో పలికిన 7 మాటలు ఏంటా మాటలు? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు ఒక మాట, తర్వాత వీరిని క్షమించన్నాడు, తర్వాత ఏమండి ఎవరి గురించి మాట్లాడిన మాట అది? ఎవరి గురించి? అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు. మరి మనల్ని కూడా క్షమిస్తున్నాడు కదండి అంటే, మనల్ని ఇక్కడ కాదు, ఆల్రెడీ మన పాపములు ఏం చేశాడు ఆయన? క్షమించేశాడు. ఈ మాట పర్టికులర్గా ఎవరి కోసం? అక్కడ ఉన్నటువంటి వారి కోసం. తర్వాత మాట ఏంటో తెలుసా? లోకాసువార్త 23:43, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. ఈ మాట ఎవరి కోసం? మనలో ఎవ్వరి కోసం కాదండి. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు మనల్ని తీసుకెళ్లే ప్రాసెస్ లేదు. సిలువలో ఉన్న ఆయనతో పాటు సిలువ వేయబడిన దొంగకు మాత్రమే అది. చాలామంది మేము కూడా అండి సిలువలో దొంగలాగా లాస్ట్లో మారుతాం అనుకుంటారు. లాస్ట్లో మారే అవకాశం లేదు. సిలువలోని దొంగకి అది ప్రత్యేకం. ఇక అతను బ్రతికే అవకాశం లేదు కనుక యేసుక్రీస్తు ఉన్నాడు కనుక తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు ఎన్ని వాక్యాలు వింటున్నావు? మారవు. ఎన్ని మీటింగ్లకు వస్తావు? మారవు. బాప్తిజం అంటే ముందుకు రావు. జీవితాంతం ఎన్ని ప్రసంగాలు విన్నా మారని నువ్వు ఏమనుకుంటున్నావు అంటే సిలువలో దొంగ లాస్ట్లో క్షమించమని అడిగినట్లుగా నేను కూడా చనిపోయేటప్పుడు క్షమించమని అడుగుతాను అనుకుంటున్నావా? ఇలాగే ఒకళ్ళంతా చనిపోయేవాడు ఒకడు చనిపోతున్నాడట. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చచ్చిపోతాడు. దేవుడి పేరు తలిస్తే ఏమైనా బ్రతుకుతాడేమో అని వాడి పేరు కూడా చెప్పలేకపోతున్నాడు. ఒక కొబ్బరి నార తీసుకెళ్ళి ఇదేంటి అని అడిగారట. అంటే వాడు నార అంటే సగం దేవుడి పేరు చెప్పినా దేవుడు కరుణించి బ్రతుకుతాడేమో అని తెలుసు కదండి. హైందవ సోదరులు నారాయణ అంటారు కదండి. వాళ్ళ ఉద్దేశంలో చెప్తున్నాను. ఈ నార చూపిస్తే దీన్ని నారా అంటాడేమో, సగం పేరు చెబితే దేవుడు కరుణిస్తాడేమో అనుకొని ఆ నార తీసుకెళ్ళి చూపిస్తే ఇదేంట్రా అని అడిగితే వాడు పీసు అంటున్నాడట. నారా అంటాడు బ్రతుకుతాడేమో, వీళ్ళు అనుకుంటే ఇటు చివరికి ఏమంటున్నాడు? పీసు అన్నాడట. అయిపోయింది. కనుక లాస్ట్లో మారు మనసు పొందుదాం, క్షమాపణ అడుగుదామని నువ్వు అనుకున్న లాస్ట్ పరిస్థితి ఎలా ఉండదని మాట మూట లేకుండా పడిపోతావు. హార్ట్ అటాక్ వస్తే ఎవడన్నా మాట్లాడతాడండి? నీకేమర్థమవుతుంది? ఆ క్షణాల్లో నువ్వు క్షమించమని అడిగే ఛాన్స్ కూడా ఇవ్వడు దేవుడు, ఇవ్వడు. కనుక ఇదిగో నేడు అని సమయం ఉండగానే నేడే రక్షణ పొందు. గనుక ఏదో సిలువలో దొంగను క్షమించేశాడు కనుక నాకు కూడా ఉంటుందనుకోవడం తప్పు. అది అతని కోసమే. తర్వాత యోహాను సువార్త 19:26-27, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. మరియమ్మను యోహానుకు అప్పగించాడు, యోహానుని మరియమ్మకు అప్పగించాడు. ఇది ఎవరి కోసమో తెలుసా? అచ్చం మరియమ్మ కోసమే. ఎందుకంటే మరియమ్మ భర్తని పిల్లల్ని వదిలేసి వచ్చింది, యేసుక్రీస్తు కోసం వచ్చింది. తిరిగి వెళితే వాళ్ళు చేర్చుకోరు. అందుకని తల్లిని శిష్యుడికి అప్పచెప్పాడు. అది కేవలం మరియమ్మ కోసమే, మన కోసం చెప్పబడిన మాట కాదు. అంతేనా? మిమ్మల్ని ఎవరికైనా అప్పచెబుతున్నారా? ఇదిగో నీ తల్లి అని ఎవరినన్నా అప్పచెబుతున్నారా? ఇదిగో నీ కుమారుడు అని ఎవరికైనా అప్పచెప్పాలా ఇప్పుడు? అది ఆయన మరియమ్మ కోసం. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ మాట ఏంటి? మత్తయి సువార్త 27:46, దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు? ఆయన మరణం కోసం దేవుడు ఆయన్ని చెయ్యి విడిచాడు గనక ఆ మాట అన్నాడు. మనం ఆ మాట అనాల్సిన అవసరం ఉందండి? నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని ఎప్పుడైనా అంటారా మీరు? అనాల్సిన అవసరం ఉందా? అసలు దేవుడు నిన్ను చెయ్యి విడువాడు. అది యేసుక్రీస్తు కోసం మాట్లాడిన మాట. మరొక మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 19:29, నేను దప్పిగొనుచున్నాను. ఏమన్నాడు అక్కడ? దప్పిగొనుచున్నాను అనగానే మన వాళ్ళు చెప్తారు కదండి ప్రసంగాలు, ఆయన ఆత్మల దాహంతో ఉన్నాడు. ఏ దాహంతో ఉన్నాడు? ఏ దాహంతో ఉన్నాడండి? ఆత్మల దాహంతో ఉన్నాడా? ఆయన ఆత్మల దాహంతో సిలువలో ఉండడం ఏంటండి? సిలువలో ఉండడం ఏంటి? ఈ భూమి మీద 33.5 సంవత్సరాల పాటు ఆయన ఏ దాహంతో ఉన్నాడు? ఆత్మల దాహమే. తెల్లవారు లేవగానే కొండకు వెళ్ళి ప్రార్థించుకొని ఆ తర్వాత ప్రతి పల్లెకు ప్రతి గ్రామానికి సువార్త ప్రకటిస్తూ తన 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు విపరీతంగా తిరిగాడు, చనిపోయాడు. ఏ దాహంతో తిరిగాడు?
ఆత్మల దాహం. మరి ఇప్పుడు వచ్చిన దాహం ఏంటి? ఇది శరీర దాహం. సిలువలో ఆయన పడినటువంటి దెబ్బల శ్రమ వలన వచ్చిన, సిలువ మీద వచ్చిన శరీర దాహం. ఆత్మల దాహం మొదటి నుంచి ఉంది ఆయనకి. ఆత్మల దాహం మొదటి నుండి ఉంది. తర్వాత తండ్రి నా ఆత్మ సమాప్తమైంది. యోహాను 19:30 సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? దేవుడు తనకిచ్చిన ప్రతి బాధ్యత సమాప్తమైంది. తాను చేయవలసిన ఆ సంకల్పం, నెరవేర్చవలసిన సంకల్పం సమాప్తమైంది. తనకు దేవుడిచ్చిన పాత్ర సమాప్తమైంది. నువ్వే సందర్భంలో చెబుతావు చెప్పు? సమాప్తమైందని చెప్తావా? అది నీకు ఉపయోగపడేది కాదన్నమాట. ఆయన తండ్రికి చెప్తున్న మాట, సమాప్తమైంది నా పాత్ర అని లోకానికి చెబుతున్నమాట. ఇక ఆ తర్వాత ఏమన్నాడు చూడండి. లోక సువార్త 23:46 తండ్రి, గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ప్రియులరా, వీటి కంటే శ్రేష్ఠ, అంటే ఇవి పర్టికులర్గా సందర్భాన్ని బట్టి చెప్పిన మాటలు, కానీ ఆయన శిలువ ఎక్కక ముందు వీటికంటే చాలా ఉన్నతమైన మాటలు, మన ఆత్మకు అవసరమైన మాటలు, ఆత్మల దాహం కలిగి ఆయన చెప్పిన మాటలు ఉన్నాయి. కనుక ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం చనిపోయి మనల్ని నీతిమంతులుగా మార్చాడు. అది సంతోషమా దుఃఖమా? మీరే చెప్పండి. ఏమోనండి, మా పాపాలు తీసేసాడు, అసలు తీయమని ఎవడు చెప్పాడు? మాకు ఆయన చచ్చిపోయినందుకు బాధగా ఉంది అంటారు మీరు? అసలు ఆయన గురించి ఎందుకండి బాధపడాలి? ఆయన చనిపోయాడు, చనిపోయి తిరిగి లేచాడా? అలాగే ఉన్నాడా? అలా లేడే, అన్యాయంగా చనిపోయాడండి, దెబ్బలతో చచ్చిపోయాడండి, ఆయనకి లేవలేదండి అనకండి. 3వ దినానే తిరిగి, మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం, మరణం ఆయన ఆపలేదు. 3వ దినాన తిరిగి లేస్తానని ఆయనకి తెలుసు. గనుక అమ్మ ఏడవకండి నా గురించి, నేను 3వ దినాన వస్తాను నాకు తెలుసు. మీరు గుండెలు బాదుకోకండి, నా కోసం అస్సలు ఏడవకండి. నేను చేతగానివాడిని కాదు, నేను మరణం బంధిస్తే ఆ మరణంలో అలా ఉండేవాడిని కాదు. మరణం నన్ను బంధించదు. మరణాన్ని జయించి తిరిగి లేచి, మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అంటాను 3వ దినానే. కనుక నేను చచ్చిపోతున్నందుకు ఏడవకండి, మీరు భయంకరమైన అగ్నిలోనికి వెళ్ళబోతున్నారు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. కనుక అర్థమైన వాడు యేసుక్రీస్తు మరణాన్ని బట్టి సంతోషిస్తాడు, అర్థం కానివాడు యేసుక్రీస్తు మరణాన్ని బట్టి ఏడుస్తూ ఉంటాడు. ఏడవకండి, మీకు రక్షణ ఇస్తే ఏడవటం ఏంటి? సంతోషించండి. ఇంకా మీ బాధ్యత జ్ఞాపకం చేసుకోండి. ఏంటా బాధ్యత? యేసుక్రీస్తు మన నిమిత్తము ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? యోహాను పత్రిక 3:16 వచ్చిన 1 యోహాను 3:16 ముగించేసుకుందాం. 1 యోహాను 3:16 ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక, ఆయన ప్రాణం పెట్టాడు గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఆయన ప్రాణం పెట్టాడు గనక మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాం. ఆయన ప్రాణం పెట్టాడు కనుక నెక్స్ట్ నువ్వేం చేయాలి? మీ సహోదరుల నిమిత్తం నువ్వు ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి. ఏమండి, ప్రాణం పెట్టడం ఈజీయా, కాసేపు ఏడవడం ఈజీయా? ఏది ఈజీ? యాక్సిడెంట్ అయిందని వాడిని చూసి కన్నీళ్ళు పెట్టడం ఈజీయా, వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి 10,000 ఖర్చు పెట్టడం ఈజీయా? యాక్సిడెంట్ అయిందని చూసి కన్నీళ్ళు పెడుతుంటే నీకు ప్రేమ అన్నట్టు కాదు. డబ్బులు తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టేసేసి మంచి సమరేట్లాగా, అది ప్రేమ. యేసుక్రీస్తుని చూసి ఏడవటం ఎందుకండి? ఆయన చెప్పింది ఒకటి ఉంది. ఏంటది? ఏం చెప్పాడు? నేను ప్రాణం పెట్టాను కనుక మీరును మీ సహోదరుల నిమిత్తం. కానీ క్రైస్తవులు సులువైన మార్గం ఎంచుకున్నారు. ఏంటది? ఏడవడం. ఏడవడానికి డబ్బులు ఖర్చు అవుతాయా? ఏడవటం ప్రేమ కాదండి, ఆయన చెప్పింది చేయడం ఆయన మీద ప్రేమ. ఒకడు యెహోవా మాట వినుట వలన ఆయన సంతోషించినట్లు బలులు దహన బలులు ఇస్తే ఆయన సంతోషిస్తాడా? గనుక సంతోషించవలసిన సమయంలో ఏడవకండి. ఈరోజు సంతోషించాలి. ఈరోజు అని కాదు, 2000 సంవత్సరాల క్రితమే ఆయన సిలువ వేయబడినందుకు మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఈరోజు సిలువేస్తున్నారు, రేపు ఆదివారం లేస్తారు అనుకోకండి. ఆయన ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం సిలువేయబడ్డాడు, ఆదివారమున తిరిగి లేచాడు. మళ్ళా ఆయన్ని ఎవరు సిలువ వేయలేదు. వేస్తే గీస్తే నువ్వు నేనే వేస్తాం. ఎలా?
ఎలా? హెబ్రీ పత్రిక 6:4 ఒకసారి వెలిగింపబడ్డాం, పరలోక సంబంధమైన వరమును రుచూచాం, పరిశుద్ధాత్మలో పాలివారయ్యాం, మారాం కదా, బాప్తిజం తీసుకుందాం కదా, దేవుని దివ్యవాక్యాన్ని, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించాము. మీరంతా అనుభవించారు, వాక్యంతో అనుభవించారు, దేవుని ఆత్మతో అనుభవించారు. అలా అనుభవించిన మీదట తప్పిపోయారా? దేవుని మార్గాన్ని వదిలేశారా? సంఘానికి రాకుండా అయిపోతున్నారా? అసలు దేవుని పనిలో సంఘానికి వచ్చి నామకార్థంగా వచ్చి వెళుతున్నారా? దేవుని పని లేకుండా అయిపోయారా? అయితే మీరు మీ విషయంలో, మనము మన విషయంలో ఒకవేళ తప్పిపోతే దేవుని కుమారుని మరలా సిలువ వేస్తున్నాం. ఒకనాడు ఆయన త్యాగం చేసి సిలువెక్కాడు. ఇప్పుడు మనం బలవంతంగా మళ్ళీ ఏం చేస్తున్నాం? బాహాటంగా ఆయన అవమానపరుస్తూ మళ్ళీ సిలువ వేస్తున్నాం. ఆయన సిలువలో చనిపోయినందుకు మీకు రక్షణ వచ్చింది, సంతోషించండి. ఆ రక్షణను నిర్లక్ష్యం చేసుకుంటే మరలా ఆయన్ని మీరు ఎక్కడికి ఈడుస్తున్నారో తెలుసా? సిలువకి. మనం అలా ఏడవకూడదు. ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి, ఆ త్యాగానికి తగినట్లుగా బ్రతకాలి. ఓకేనా? తల్ల వంచండి, ప్రార్థన చేస్తాను. మహిమ కలిగిన మా తండ్రి, మీ ఉన్నతమైన జ్ఞానం లేఖనాల్లో వ్రాయబడింది. మాపై ఉన్న పాపాలన్నింటినీ తీసివేయడానికే మా ప్రభు సిలువ ఎక్కాడు. ఆయన రక్తం చిందించాడు. ఆ త్యాగంతో మమ్మల్ని నీతిమంతులుగా చేశాడు. రక్షణ మాకు వచ్చింది. అందుకోసమే సంతోషించి ఆనందించమన్నారు. కానీ లోకం ఇది అర్థం చేసుకొనక ఆచార ప్రకారం ఏడుస్తుంది. వచ్చిన ఆ విజయాన్ని, వచ్చిన ఆ రక్షణను విలువలేనిదిగా మార్చేసింది. మీ పిల్లలుగా మేము అలా ఉండకూడదనే లోకం చెప్పినట్లు ఆచారాల్లో కాక, ఇదిగో నాయన సత్యంలో మీ పిల్లలను నిలబెడుతున్నాను. సంఘమును జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆయురారోగ్యాలతో మీ పిల్లలందరినీ నింపండి. అంతకంతకు అభివృద్ధి చెందుతున్న సంఘం భవిష్యత్తులో ఒక స్థిరమైన నివాసాన్ని, స్థిరమైన మందిరాన్ని ఏర్పరచుకోవాలని ఆశపడుతున్నారు. నాయన, మా ఆశను మీరు తీర్చండి. సంఘాన్ని నడిపిస్తున్న మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు.